ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా బీఆర్ఎస్ నేతల మాటలను వింటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని బల్మూరి వెంకట్ హితవు పలికారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. కౌశిక్ రెడ్డి అవగాహన లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడి కేసీఆర్, కేటీఆర్ ఏదైతే వాళ్ళ మెప్పు పొందనీకి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు నువ్వు ఒక శాసనసభ్యుని కనీస ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట పెట్టింది. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ జరుపుతూ ఏదైతే చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మొట్టమొదటికెళ్ళి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉక్కుపాదం మోపింది. మేము అసొంటిది ఏదైతే సంబంధించి ఏదో టీవీలో కనబడితే కొంచెము నాకు మార్కులు కనబడితే ఏది మాట్లాడితే టీవీలో హైలైట్ కావచ్చు అనే ఉద్దేశంతో మొట్టమొదటికెళ్ళి కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇప్పటికన్నా ఏదైతే తాడి చెట్టు లెక్క పెరిగినో కనీసం నీకు బుర్ర కూడా పెరగలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి కానీ మా ప్రభుత్వంలో నాయకులు ఎవరికి లేదు.